గుడిలో కొబ్బరికాయలు కొట్టిన పూజ చేసిన తర్వాత ఇంట్లో కూడా కొబ్బరికాయ కొడతారు కదా. కొబ్బరికాయని ఎండబెట్టకుండా కొట్టిన కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మిక్సీకి పట్టుకోండి. మిక్సీలో అలానే 2 ఇలాచీలు వేసుకొని మిక్సీకి పట్టుకోండి. అసలు ఎంత బాగా వచ్చిందంటే తురుముకున్నట్టు మనం షాప్లో కొనుక్కున్నట్టు. నేనైతే షాక్ అయినా, అది పాలు ఎక్కడ అయిపోతుందో మెత్తగా అయిపోతుందేమో అనుకున్నా, కానీ అసలు చాలా బాగా పొడి వచ్చిందనమాట. ఏం చేసిన పొడిగా వచ్చింది. పాకం పెట్టుకున్న బెల్లం చిన్న కట్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని చెంచా నీళ్ళు పోసుకొని పాకం చేసుకున్న తర్వాత ఈ కొబ్బరి మొత్తము వేంపుకున్నాను అనమాట. కొంచెం పచ్చి ఉంటే కూడా అనేసి వేంపుకున్న తర్వాత ఆ పాకంలో కొబ్బరి వేసేసిన. అసలు ఇంత అంటే కొబ్బరి దగ్గర లడ్లు చేయడానికి నాకు తెలుసు, కానీ అది కొనుక్కొచ్చింది దాని దగ్గరనే చేస్తుంటే. ఇట్లా మనం కొట్టిన కొబ్బరికాయ పచ్చిగా ఉంటుంది కదా, దాని దగ్గర అసలు ఇంత బాగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. చూడండి, గిన్నె కాలైపోయింది. చాలా ఇష్టంగా తింటున్నారు. మీరు కూడా ఒకసారి కొబ్బరి లడ్డు ఇలా ట్రై చేయండి. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.